మేరకు శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, సీతాదేవి సహిత 14 సంవత్సరములు వనవాసము కొరకై అయోధ్య నుండి బయలుదేరి ఆ వనవాసముకు వెళ్ళుచున్నారు. జై బలో రాజా రామచంద్ర భగవానికి. ఎంత చల్లగా ఉన్నదో. ఎంత అందంగా ఉన్నది కదా, చాలా చక్కగా ఉన్నది కదా. సరే లక్ష్మణ, జానకీదేవి, లక్ష్మణ, ఈ గంగ మనం దాటవలేను కదా. అక్కడికి వెళుదాం పోరము. చాలా ఆనందమైన లెమ్ము. చాలా ఆనందమైన. నా పేరు గుహుడు, ఈమె నా భార్య సరళ. మేము ఈ గంగా నదిపై మీరు ఎందుకోసం వచ్చినారు తండ్రి? మా తండ్రి ఆజ్ఞ కోసం 14 సంవత్సరాలు వనవాసముకు ఎగుతున్నాము తండ్రి. గుహ ఎంత కష్టము వచ్చినది తండ్రి మీకు. ఆయనను బాధపడకండి, నా రాజ్యములో ఏలుకుంటూ సుఖంగా ఉండండి స్వామి. స్వామి, ఈ మాటలకు చాలా సంతోషమాయను. మాటలకు చాలా సంతోషమాయను గుహ. మా తండ్రి ఆజ్ఞచే వనవాసము 14 సంవత్సరముల వనవాసము చేయాలని మా తండ్రి గారి ఆజ్ఞ. వనములో ఉండి కుటీరము కట్టి కందమూలములు, పండ్లు, పొలములు తినుకుంటూ 14 సంవత్సరములు చేయాలని మా తండ్రి గారి ఆజ్ఞ అయినది. కానీ గుహ, నీతో ఒక చిన్న పని పడ్డది. మీ నావలో ఆ గంగ దాటియవయ్యా గుహ. స్వామి, ఎంతటి భాగ్యము స్వామి. మీరన్న విధముగానే ఈ గంగా నది దాటించను. రండి స్వామి, రండి. అలాగే పోదాం పదం. ఓదరా ఏమంటున్నావు
ఎక్కడున్నావయ్యా? ఏందే కేకేస్తున్నావు? ఆ శ్రీరామచంద్రుని గంగ దాటిస్తానని అంటున్నావు కానీ అలనాడు శ్రీరామచంద్రుని పాదధూళి తాకి రాయి కూడా ఆడదిగా మారిందని మనం వినలేదా? అవును కదా. ఇప్పుడు కూడా ఆ శ్రీరామచంద్రుని మన నావలో ఎక్కించుకుంటే ఆ శ్రీరామచంద్రుని పాదధూళి మన నావకు తాకి మన నావ కూడా ఒక స్త్రీగా మారితే మన జీవనాధారం ఏమయ్యా? సరళ, నీవన్నది నిజమే కదా, మరి ఏమి చేద్దాం? నాదా, ఆ శ్రీరామచంద్రుణ్ణి మన ఇంటికి తీసుకుపోయి శ్రీరామచంద్రుని పాదాలు కడిగినట్టుగా ఉంటుంది, శ్రీరామచంద్రుని పాదసేవ చేసుకున్నట్టుగా ఉంటుంది. ఆ శ్రీరామచంద్రుని దర్శనం దక్కడమే మనకు గొప్ప. సరళ, నీవన్నది నిజమే, కానీ అతను వచ్చును లేదో. సరే నాదా, మనం ఒకసారి వెళ్ళి ఆ స్వామిని వేడుకుందాము. సరే, అతని పాదములపై వేడుకునేదాము కదా. సరే నాదా. తప్పగా వచ్చును. స్వామి రామచంద్ర, మీరన్న ప్రకారమే మిమ్మల్ని నావపై ఆ గంగ దాటించదను, కానీ నా భార్య ఒక కోరిక కోరినది తండ్రి. అది ఏమిటో తెలుపుము కదా. స్వామి, మీ యొక్క బంగారు పాదము మా ఇంట మోపి మాకు పూజ చేసే అవకాశము కల్పించండి తండ్రి. సరే గుహ, అలాగే కల్పించేదను. రమణ రముడే వచ్చినారు. సరళ, ఆ జలములు తీసుకొచ్చి కాళ్ళు కడుగుము కదా. మీరు అన్నట్టుగానే నేను జలము పోసేదాను, మీరు పదములు కడగండి స్వామి. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మానవులని పండినాయి రామయ్య తండ్రి. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మానవులని పండినాయి రామయ్య తండ్రి. నా స్వామి అంటే నీవేలే రామయ్య తండ్రి.
మోపి మాకు పూజ చేసే అవకాశం కల్పించినావు. మీరు అడిగినట్టుగా ఈ గంగా నది దాటించేదను స్వామి. రండి. పోదాం పా గుహ. రఘురామ దేవా ఎక్కండి నావా. రఘురామ దేవా ఎక్కండి నావా. రఘురామ దేవా రఘురామ దేవా ఎక్కండి నావా. ఎక్కండి నావా. ఎక్కండి నావా వెళ్ళాలి పోవా. ఎల్లాలి వెళ్ళాలి పోవా నా స్వామి రావా. రామమ్మ సీతారమణి పూజాక. రమణి పూజాక భూలోక మాత. భూలోక మాత భువన సంజాత. లక్ష్మణ దేవా రక్షించరావా. హైలో హైలే సాంతలాటిన అంతలాంటి నా పడవ హైలో హైలేస్తా. అంతలాంటి నా పడవ హైలో హైలేస్తా. హైలో హైలేస్తా. అంతలాంటి నా పడవ హైలో హైలేస్తా. సీతమ్మ ఎక్కిన చిత్రాల నా పడవ హైలో హైలేస్తా. అంతలాంటి నా పడవ హైలో హైలేస్తా. హైలేస్తా ఓ 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 హైలేస్తా. స్వామి రామచంద్ర, ఈ గంగా నదికి ఒడ్డుకు వచ్చినాము. దిగండి స్వామి నావా. సరే గుహ, అలాగే దిగదాము. గుహ, ఈ భక్తికి చాలా సంతోషమాయను. కానీ ఆపదలో పనిచేసిన వాడు నాకు ఆప్తమిత్రుడగును. గుహ, నీవు కూడా ఆప్తమిత్రుడవే కదా. ఇటు రమ్ము, ఒకసారి ఆలింగనం చేసుకోలేదు. హా, హా రామచంద్ర, నేను కిరాతకుడను. ఈ కిరాతకుడు, ఈ అంటరానివాడు నీకు ఆప్తమిత్రుడా తండ్రి? ఆహా, ఏమీ నా జన్మ ధన్యమైనది. అయినను స్వామి, ఈ మీ మాటలకు నా జన్మ ధన్యమైనది తండ్రి, ధన్యమైనది. గుహ, అంటరానివాడు కిరాతకుడు అనే మాటలు మన వద్ద రాకూడదు. అయినా నువ్వు దాన గుణం, దయాగుణం, క్షేమగుణం ఉన్న సామంతరాజువి. మన మధ్య అంటరానితనం అనేది ఉండకూడదు. అయినా నా దృష్టిలో బ్రాహ్మణుని కంటే ఎక్కువ వాడవు. మన మైత్రి రాబో కాలములో ఆదర్శంగా నిలవలేను. గుహ, రమ్ము, ఒకసారి ఆలింగనం చేసుకునే. హా, హా రామచంద్ర, ఈ అరణ్యములో మీకు ఏదైనా ఆపద వచ్చినచో ఈ గుహుడు ఉన్నాడని మరవకండి స్వామి. గుహ, అలాగే ఇక మేము పోయి వచ్చేదాము. వెళ్ళిరండి. సరే తండ్రి, మేము వెళ్ళి వచ్చేదాము.
రామ శ్రీరామ కోదండ రామ ఎంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా కదలి ఖర్జూరాది ఫలముల కన్నను ఓహో లక్షణ, ఈ పంచవటి తీరమున అదిగో అక్కడ వటవృక్షం కలదు. దాని కింద మన పర్ణశాల కావించము కదా. సరే, ఆ యొక్క వనాసుందరమందు శ్రీరాముడు లక్ష్మణుడు సీతాదేవి కుటీరం ఏర్పరచుకొని ఉండగా ఆ యొక్క రావణాసురుడు మాయవేషంలో వచ్చి ఆ సీత జాడను కొనిపోయాడు, సీతను అపహరించుకొని పోయాడు. అప్పుడు ఆ యొక్క రామ లక్ష్మణులు సీత జాడ కొరకై ఇంకా కొంత దూరం అరణ్యంలో వేగుతున్నారు. అప్పుడు ఆ శ్రీరామచంద్రులకు వారి రాక కోసము శబరి మాత 1000 కన్నులతో ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నది. ధన్యమైనది తండ్రి, ధన్యమైనది. రామచంద్ర, ఇన్ని సంవత్సరాలకు నా మీద దయ కలిగినదా తండ్రి? రాఘవ, అయ్యో రామ, నీ నీలి మేఘశాయమైన నీ అందమైన మోము చూద్దామంటే నా ముసలితనాన నీ కన్నులు కానరావస్తలేవయ్యా. రాఘవ రామచంద్ర, ఎంత దురదృష్టవంతురాలిని నేను. అయ్యో రాఘవ, ఇన్ని సంవత్సరాలు నా పూజలు సఫలం చేసి నాకు మోక్షమొసడానికి వచ్చావా రామచంద్ర? రాఘవ రాఘవ రామచంద్ర, రా స్వామి రా, నా ఆశ్రమానికి విచ్చేసి నా జన్మ పావనం చేయి తండ్రి. రాఘవ రామచంద్ర, రాఘవ రామచంద్ర, నీ పాద దర్శనాన నా జన్మ ధన్యమైనది తండ్రి. ఆహా, నీ కోసం రాఘవ రామచంద్ర, నీ కోసం ప్రతిరోజు పూలు పండ్లు ఫలాలు తెచ్చి నీవు రాక అన్నీ వృధా అయిపోయేవి రాఘవ. ఇన్ని సంవత్సరాలకు ఈ పూలకు మోక్షం దొరికినదా రాఘవ? నీ పాదాలపై వాలడానికి ఎంత తహతహలాడుతున్నాయో రాఘవ రామచంద్ర. అయ్యో రాఘవ రామచంద్ర, అడగడం మర్చినయ్యా, ఎంత ఆకలిగా ఉన్నావు రామచంద్ర. ఇదిగో నీ కోసము బదరీ ఫలాలు తీసుకొచ్చాను రాఘవ. రామచంద్ర, ఆరగింపమయ్యా. అయ్యో రాఘవ, పంచపక్ష పరమన్నాలు తిని నీవు ఈ కాయ పచ్చిదో పండుదో తీపిదో చేదుదో నీకు ఎలా తెలిసేనయ్యా? ఒకవేళ చేదుది వస్తే నీ నోరు రుచించదు కదా రాఘవ. రవ్వంతటిని చూసి
మధురమైన ఫలమును నీకు ఇచ్చదనయ్యా. సరే అమ్మా. రాఘవ ఇది చేదుగా ఉన్నదయ్యా. రాఘవ రామచంద్ర ఇది అతి మధురమైన బదిలీ ఫలము తండ్రి, అరగింపు స్వామి. ఎంతో రుచిరా ఏదైనా బదిలీ ఫలము స్వామి, అరగింపుమయ్యా. రాఘవ రామచంద్ర అది చేదుగా ఉన్నది తండ్రి. రాఘవ ఇది తినలేవు నాయన. రాఘవ లక్ష్మణ నీవు కూడా ఆరగించు నాయన. ఆరగించు. రాఘవ ఆరగించు స్వామి, ఆరగించు. కదలి ఖర్జూరాది ఫలముల కన్నను పథక పావన నామమేమి రుచిరా ఎంతో రుచిరా. అయ్యో రాఘవ ఏమైనది స్వామి? నా వల్ల ఏమైనా తప్పు జరిగినదా రాఘవ? ఎందుకలా బాధపడుతున్నావు తండ్రి? లక్ష్మణ 14 సంవత్సరాలు వనవాసము కోసమై వేగుతే మా తల్లి సీతమ్మ వనములో తప్పిపోయినది. నీ వనములో తిరుక్కుంటూ నీ ఆశ్రమం దగ్గరికి వస్తుంది తల్లి. అయ్యో దైవమా, ఎంత పాపిరాలనయ్యా. ఈ జన్మకు నా సీతమ్మ తల్లి దర్శన భాగ్యం నాకు లేదా తండ్రి, నాకు లేదా? రాఘవ ఓరడిల్లు నాయన, బాధపడకు. లక్ష్మణ నీవు కూడా బాధపడకు తండ్రి. బాధపడవలసిన పని లేదు రాఘవ. ఇక్కడికి దక్షిణాన కొంత దూరం వేగగా అక్కడ ఋష్యాముఖ పర్వతంలోన సుగ్రీవ రాజు ఉన్నాడు. పతి మంత్రులతో కలిసి అన్న బాధలు తాళలేక తన రాజ్యాన్ని తన భార్యను విడనాడి ఆ గుహలో దాక్కొని ఉన్నాడయ్యా. అతనికి నీ మైత్రితో చాలా అవసరం ఉన్నది తండ్రి. అతని మైత్రి వల్ల నీకు నా తల్లి సీతమ్మ జాడలు తప్పక తెలుసును రాఘవ. అమ్మా, రాఘవ ఏమి తెలియక ఈ అరణ్యములో దిక్కుతోచని స్థితిలో తిరుగుచుండగా మా సీత దొరికే మార్గము తెలిపినావు. మా ఆకలి తీర్చి మాకు దారి చూపిన మహా చల్లని తల్లి. అయినా ఈ అలసట తీర్చి ఎవరి అనే నదీమ తల్లిగా వర్ధిల్లుము. ఇదే నా ఆశీర్వాదం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చాలా చక్కగా ప్రదర్శించారు, ధన్యవాదాలండి. యాక్చువల్గా చాలాసేపు వేసుకోవచ్చు కానీ అందరు కళాకారులు మధ్యప్రదేశ్ నుంచి వచ్చారు, పద్మశ్రీ అవార్డు గ్రహీత. అంతసేపు వెయిట్ చేయించడం మనకు సార్ మాకు ఇచ్చినందుకు ధన్యవాదములు. జై శ్రీరామ్. ధన్యవాదాలు. చాలా చక్కగా చేశారు. ఇంకా చేస్తూ పోతే మన గంటల కొద్ది చేయొచ్చు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి కళాకారులను సన్మానించుకుందాం. జై శ్రీరామ్.